హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజైతే నాకైతే ఫుల్ వర్క్ చూసారుగా. మట్టి అయితే ఇంటి ముందు చాలా గుంట ఉండిందండి. ఒక టిప్పల్లా సరిపోతుంది ఆ గుంటకి. నేనైతే 3 టిప్పులు అయితే మట్టి అయితే తోలుకున్నాను. ఆ మట్టి ఇప్పుడు మొత్తం సర్ది పెట్టేస్తాను. ఈ రోజు నాకు మాత్రం ఫుల్ వర్క్ ఉంది. పైగా ఫుల్ వర్క్ ఏంటంటే మనం చాలా మంది అడుగుతున్నారు చెట్లు వేసుకోవచ్చు కదా, చెట్లు వేసుకోవచ్చు కదా. చెట్లు మాకు ఇంతకు ముందు ఈ మామూలుగా ఇది గలసరాళ్ళు, ఇది ఈ రాయలల్లో వేస్తే మాత్రం చెట్లు లేదంటే కిటక పారిపోయింది, కిందనే కిటక పారిపోయింది అనమాట చెట్టు. ఏర్లు పారక ఇప్పుడు ఇది మెత్తటి మట్టి, ఇసుక పొర మట్టి అండి. ఇది మెత్తటి మట్టి, ఇసుక. ఈ మట్టి అయితే బాగా వస్తుందండి. అంత పొలంలో ఎత్తిన మట్టి కాబట్టి ఈ మట్టి అయితే చెట్లు బాగా వస్తాయి. ఈరోజు ఫుల్ వర్క్. కొత్తగా మనీ డేస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదా? వీడియోలోకి ఇక్కడే కదా, ఇక్కడికి పారితే చల్లేసియా. సరే ఉండైతే నల్ల రేగదు. ఇప్పుడే వేసుకోవాలి మట్టి. ఏమంటే ఒక్కరోజు 2, 3, 4, 5 రోజులు గడిచింది అనుకో, మట్టి గట్టిగా అయిపోద్ది. ఇంకా మనుషులు పెట్టుకోవాలి, ఇంకా అంత స్ట్రాంగ్ అయిపోద్ది. తోలిచ్చినప్పుడే మట్టి సద్ర పెట్టేసుకోవాలి. ఇక్కడ చాలా డౌన్గా ఉండేది మాకు వాకిటి ముందు, ఇప్పుడు ఇదంతా కవర్ అయిపోతుంది. మమ్మల్ని చూడటానికి ఎవరైనా వచ్చినా గుంటలలో ఎక్కడ పడతారని నాకు చిన్న భయం వేసేది. జాగ్రత్తలు చెప్తా ఉండదు నేను. అన్నాడు చిన్న గుంటను చూసుకోండి అక్క, గుంటను చూసుకోండి. ఇప్పుడు అలాంటి భయం లేకుండా నీట్గా మట్టి సదర పెట్టేసుకుంటున్నాం. మట్టి తోలిచి ఎన్ని కృప చెత్త తోలిపోయినట్టున్నారు. మట్టి తోలనంట నువ్వు వద్దు రానైనా నాన్న చేస్తాడులే. ఫ్రెండ్స్, ఎండ మీద మా ఆయన నేను ఇద్దరం కలిసి కొంచెం మా ఆయన ఎక్కువ వేసాడు, నేను కూడా కొంచెం వేసాను మట్టి. ఇప్పుడే సాయంత్రం అయితే అయిపోయింది. పిల్లలు వచ్చేసారు ఇంటికి స్కూల్ నుంచి. ఇంటికి రాగానే మస్తు మజాగా, ఎందుకంటే అబ్బా కొక్కులర్లు తీసి పెట్టుకుంటాం ముందుగానే, కానీ కొక్కులర్కి అది లేదు, ఇరగొట్టేశారు అప్పుడే. క్రేను ఇంత బాగా ఆడుకుంటున్నారు. వద్దు నాన్న, వద్దులే, ఆడుకోదు.
ఫస్ట్. మట్టి బల్ల వాసన వస్తుంది, మట్టి వాసన. రాయా పక్క దించాల్సింది కాబట్టి కోళ్ళకైతే మేత వేసానండి, కొంచెం తింటా ఉన్నాయి. ఈరోజు కోళ్ళకి అసలు ఎక్కడ పడుకోవాలనేది వాటికి తెలియదు అనమాట. ఈరోజు చాలా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ కోళ్ళు ఇక్కడ కోళ్ళ బోన్ ఉండింది కదా, కోళ్ళ బోన్ అయితే తీసేసామండి. అది బాగా తుప్పు పట్టిపోయి ఆ బోనుకున్న చీలలు కోళ్ళకి కాళ్ళల్లో గుచ్చుకునేది అనమాట. అది అనేది తీసేసి బయట అక్కడ పెట్టేస్తున్నాం రోడ్డు మీద కాటాకేసేద్దామని. ఈ ఎర్రగడ్డలు అమ్ముతారు కదా వాళ్ళకి ఇచ్చేద్దామని దాని అయితే బయట అక్కడ పెట్టేస్తున్నాము. కోళ్ళు వీటి మీద పడుకోవాలి, అలవాటు పడాలి ఇంకా అవి కొద్దిగా. ఇక్కడైతే ఒక పందిలు అయితే వేస్తాం కోళ్ళు ఎక్కి పడుకున్నాటికి. ఆ పిల్లులు పిల్లులు ఉంటాయి కదా, పిల్లులు పాములు ఇలాంటివి రాకుండా కొంచెం హైట్లోనే ఉండాలి కోళ్ళు. ఇప్పుడు దీని ముందుకు ఎక్కేది కష్టము, లేకుంటే చూడండి గో ఇంటి పైకి ఎక్కేస్తున్నాయి. ఇక అన్ని ఇంటి పైకి ఎక్కేస్తాయండి. ఆ పట్టు మీద తెల్లగా పెయింట్ వేసేస్తాయి కోళ్ళు. వీటి మీద ఎక్కి పడుకుంటే పర్వాలే, ఇల్లు ఎక్కేస్తాయి. ఇంకా మట్టి సరదాస్తుంది ఉంది. మట్టి ఉదయాన్నే వచ్చింది మాకు. మట్టి అయితే పాటి సర్దేసిన వాళ్ళమే. మధ్యలో యూట్యూబ్కి ఒక మెయిల్ అయితే రావటం జరిగింది. నాకైతే యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి మెయిల్కి నేను ఎందుకు చదువుకోలేదని బాధపడుతున్నాను. కృప దగ్గర బాధ అయితే నేను ఎల్లకక్కుతున్నానండి. ఆ యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్ చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ చేసింది మమ్మల్ని. నన్నే కాదు కృపాని కన్ఫ్యూజ్ చేసింది. ఆ తర్వాత దాన్ని ఎత్తుకొని ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గరికి ఎత్తుకొని తిరిగాము, వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారనమాట. తర్వాత తెలిసింది వాళ్ళు చదివి చెప్పారు, ఎవరిని చెప్పారు అది దేని గురించి ఆ మెయిల్ వచ్చిందని ఎవరినైతే చెప్పారనమాట. దాన్ని బట్టి అరే ఆ వీడియోకి అది ఎప్పుడు మే 16వ తారీఖు యూట్యూబ్లో పెట్టిన వీడియోకి వాళ్ళు ఇప్పుడు మెయిల్ పెట్టారు. నేనైతే చాలా కంగారు పడ్డాను. ఏందబ్బా ఏందేందో ఆలోచించమ్మా, ఏం సమస్య ఉంది వీడియోలో అనుకుని చాలా కంగారు పడ్డాను. తర్వాత దాని గురించి ఆలోచిస్తే ఆ వీడియోకి నేను డిస్క్రిప్షన్ రాయలేదండి. దాన్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు మెయిల్ పెట్టారనమాట. ఫస్ట్ ఆ రోజే పెట్టారంట, కానీ మేము చూసుకోలేదు దాన్ని. మళ్ళీ ఇప్పుడు పెట్టారు. ఏంటి మీరే కావాలని ఇలా చేశారా, లేకుంటే తెలిసి చేశారా, తెలియకుండా చేశారా అనేది మళ్ళీ పెట్టారు. అదే అనమాట మ్యాటర్. ఊరే అనుకున్నాను. అప్పుడు మళ్ళీ డిస్కషన్ రాసిన తర్వాత అదైతే క్లియర్ అయిపోయింది. నేనైతే చాలా కంగారు పడ్డాం మధ్యాహ్నం ఇద్దరమే. లేకపోతే మధ్యాహ్నమే ఈ పనులన్నీ పూర్తి అయిపోయిండేటి. ఉంది కొద్దిగా ఉంది మట్టి. ఆ మట్టి అక్కడ మంచి ఉంది కదండి, అక్కడ దాకా ఇదంతా బురద మట్టి. దాని మీద పలసంగా చల్లేస్తాం. ఇదైతే గలస. ఇది మేము ఫస్ట్ తోలిన మట్టి బురద అది సౌడు మట్టి అంటారు కదా, అది తోలింది. ఇప్పుడు అంటే మంచి మట్టి. దీని నుంచి ఎట్లు వేసినా కానీ ఏది వేసినా కానీ బాగా వస్తాయండి. కష్టపడాలి దేనికన్నా. పెళ్లి కాకుండా ముందు చేసిన కష్టం వేరే, పెళ్ళై పిల్లకాయలు పుట్టిన తర్వాత చేసే కష్టం వేరేగా ఉంటుంది. పెళ్లి కాకముందు ఏంటంటే మన కోసం మనం నేను అనుకుంటాం. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత మనం కాదు, పిల్లలు ఇల్లు బాధ్యతలు.
చాలా మంది పెళ్లి కాని పిల్లగాళ్ళు నన్ను అడిగే మాట, అన్న డబ్బులు అంటే ఏంటి అన్న అట్టి డబ్బులు అంటున్నారు. నాకైతే విచిత్రంగా ఉంది. కృపతో పదే పదే చెప్తున్న మాట. అదే నాకు పెళ్లి కాకుండా ముందు నేను ఒక ఆంధ్ర బ్యాంక్ లాగుండేది, ఏటీఎం లాగుండేది. ఎప్పుడు డబ్బులు ఉండేది, డైలీ పనికి వెళ్ళేది, ఆ డబ్బులు ఎప్పుడు ఉండేది నా దగ్గర. కానీ ఇప్పుడు ఏందో 100-200 అడుగుతున్నారు. విచిత్రంగా ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నాకైతే పని ఉంది. ఇదిగో ఇదంతా సరి చేసుకుంటాను. రేపు చెరువుకి వెళ్ళాలి కాబట్టి చెరువుకి వెళ్ళి మన కొడం బోన్లు కూడా అయిపోతూ వస్తున్నాయి. వాటికి మెస్ అయితే తెచ్చుకోవాలి. చిన్న బ్లాగు, ప్రతిరోజు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఇలా మీ ముందుకైతే వచ్చాము. అర్థం చేసుకొని ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మీ సపోర్ట్ అందించండి. రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. అంతే కదా.